ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిషోర్ సార్ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం నవంబర్ 23, 2025 సంబంధించిన కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేసుకుందాం. మరి మొదటిగా ఎవరైతే మన ఛానల్ను ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కు ఫార్వర్డ్ చేయండి. మరి ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ, క్రీడా సంబంధిత మరియు పాలిటీ, ఎకానమీ మరియు అవార్డ్స్, పుస్తకాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మరి ఫస్ట్ టాపిక్ మనం చూసినట్లయితే, పుట్టపర్తి నగరంలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాలు మరి నవంబర్ 23, 2025 జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు మన భారత రాష్ట్రపతి, అలాగే ఉపరాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి మరియు అలాగే మన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి వీళ్ళంతా కూడా ఈ ఉత్సవాలకి హాజరు కావడం జరిగింది. ఓకే, మరి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు నవంబర్ 23వ తారీఖు మరి శత జయంతి ఉత్సవాలు జరిగాయి. మరి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతి సందర్భంగా నవంబర్ 23, 2025న రాష్ట్ర ప్రభుత్వం అధికారిక వేడుకలను ప్రారంభించింది. అంటే మరి ఈ వేడుకలను ఒక రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని మన రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. ఓకే, ఎక్కడ అంటే పుట్టపర్తి జిల్లాలో. ఓకే, మరి నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనే కొత్త బ్యాంకు ఏర్పడింది. మరియు భారత ప్రభుత్వం ఆదేశానుసారము 1/5/2025 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 4 గ్రామీణ బ్యాంకులు విలీనమై ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా అవతరించాయి. సో 2025 మరి మే 1 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 4 గ్రామీణ బ్యాంకులు కలిసి మరి కొత్త బ్యాంకుగా ఏర్పడింది. ఆ కొత్త బ్యాంకు పేరు ఏం పేరంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్. సో 4 బ్యాంకులు ఏమేమి ఉన్నాయంటే, ఒకటి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఒకటి, అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఒకటి, మరి సప్తగిరి గ్రామీణ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్. సో ఈ 4 బ్యాంకులు కలిపి కొత్త బ్యాంకు ఏర్పడింది. ఆ బ్యాంకు పేరు ఏం పేరంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్. సో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ లో మరి ఏ బ్యాంకులు విలీనమైనాయి అని ఎగ్జామ్ లో మరి ఎకానమీకి సంబంధించి మనకి అడగడం జరుగుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో ఏ బ్యాంకులు విలీనమైనాయంటే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే మరి ఎప్పటి నుండి అంటే 2025 మే 1 నుండి ఇవి మరి 4 బ్యాంకులు కలిపి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా ఏర్పడడం జరిగింది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎకానమీకి సంబంధించి మరి ఇంపార్టెంట్ గా మనం ఇది చెప్పుకోవచ్చు. ఈ 4 బ్యాంకులు కలిపి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్. నెక్స్ట్ టాపిక్, మరి ఇటీవల జోహన్స్బర్గ్ లో జరుగుతున్న G20 సదస్సు కార్యక్రమానికి మన భారత రాష్ట్రపతి అయినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హాజరయ్యారు. సో జోహన్స్బర్గ్ లో మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వివిధ దేశ అధ్యక్షులను కలుసుకొని మరి ఆప్యాయంగా పలకరించుకోవడం జరిగింది. ఇక్కడ కొన్ని చిత్రాలు చూస్తే మరి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామపోసాతో మరి ఆప్యాయంగా పలకరించారు. అలాగే దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మింగ్ తో కలిసి కూడా ఆప్యాయంగా పలకరించడం జరిగింది. కాబట్టి ఇటీవల G20 సదస్సు ఎక్కడ జరిగింది అంటే 2025లో G20 సదస్సు ఎక్కడ జరిగింది అనే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి దక్షిణాఫ్రికాలోని జోహన్స్బర్గ్. కాబట్టి జోహన్స్బర్గ్ లో జరిగిన G20 శిఖరాగ్ర సదస్సులో మరి వివిధ దేశ అధ్యక్షులు ఇక్కడ నిలబడి ఉన్నారు.
సో వారి దేశ అధ్యక్షులను మనము చూసినట్లయితే ఫస్ట్ అధ్యక్షుడు మరి బ్రెజిల్ అధ్యక్షుడు. సో బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరు అనే సో అధ్యక్షులను కూడా ఆ దేశ అధ్యక్షులను కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు కాబట్టి మరి ఆ దేశ అధ్యక్షులను కానీ ప్రధానమంత్రులు కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరు అంటే లూయిస్ ఇనాసియో లూలా డసిల్వా. సో బ్రెజిల్ అధ్యక్షుని పేరు ఏం పేరు అంటే లూయిస్ ఇనాసియో లూలా డసిల్వా అనే అతను మరి బ్రెజిల్ దేశానికి అధ్యక్షుడు. అలాగే దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఎవరంటే సిరిల్ రమపోసో. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమపోసో. అలాగే అంగోలా అధ్యక్షుడు జోవో లవరెంకో అనే ఆయన అంగోలా దేశానికి అధ్యక్షుడు. అలాగే కెనడా ప్రధానమంత్రి ఎవరంటే కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మైక్రాన్. ఫ్రాన్స్ దేశానికి అధ్యక్షుడు ఎవరంటే ఇమాన్యుయల్ మైక్రాన్. అలాగే జర్మనీ ఛాన్సలర్ ఎవరు అంటే సో జర్మనీకి మరి అధ్యక్షుడు గాని ప్రైమ్ మినిస్టర్ వీళ్ళు ఉన్నారు, ఛాన్సలర్ ఉంటారు. కాబట్టి జర్మనీ ఛాన్సలర్ ఎవరు అంటే ఫెడ్రిక్ మెర్జ్. మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అలాగే దక్షిణ కొరియా అధ్యక్షుడు ఎవరంటే లీజే మియుంగ్ అనే ఆయన దక్షిణ కొరియా దేశానికి అధ్యక్షుడు. అలాగే బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరంటే కిర్ స్టార్మర్. బ్రిటన్ ప్రధానమంత్రి కిర్ స్టార్మర్. అలాగే సౌదీ అరేబియా మరి అర్జెంటీనా దేశానికి చెందిన విదేశాంగ మంత్రులు కూడా మరి హాజరు కావడం జరిగింది. ఫైసల్ బిన్ ఫర్హాన్ ఆల్ సాద్ మరి పాబ్లో క్విర్నో. సో వీళ్ళంతా కూడా మరి వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు G20 కార్యక్రమంలో హాజరు కావడం జరిగింది. కాబట్టి G20 సదస్సు ఎక్కడ జరిగింది, అలాగే వివిధ దేశాలకు చెందిన G20 దేశాల అధ్యక్షుల పేర్లు కూడా మనము ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్, అవార్డు అందుకుంటే నోబెల్ గ్రహీత జైలుకే అని మరి ఇక్కడ న్యూస్ వచ్చింది. ఇక్కడ ఏమని, మరియా కొరీనా మచాడో కొత్త చిక్కులు. ఈమె మరి నోబెల్ శాంతి బహుమతికి సెలెక్ట్ కావడం జరిగింది. మరి నోబెల్ శాంతి బహుమతి ఎక్కడ ఇస్తారంటే నార్వే రాజధాని ఓస్లోలో బహుకరిస్తారు, అక్కడ ఇవ్వడం జరుగుతుంది. 8వ తారీఖు డిసెంబర్ 10న. మరి ఆమె వెనిజులా దేశాన్ని వదిలి మరి ఆ నార్వే దేశంలో ఓస్లోకి వెళ్లి నోబెల్ పురస్కారం ఒకవేళ తీసుకున్నట్లయితే ఆమెను దేశం మరి పరారిలో ఉన్న నేరస్తురాలుగా ప్రకటిస్తాము అని వెనిజులా అటార్నీ జనరల్ వెల్లడించారు. కాబట్టి ఈ కాంటెక్స్ట్ లో మరి ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి వెనిజులా వివక్షత నేత మరియా కొరీనా మచాడో వరించింది, మనకు తెలిసిందే ఇది. కాబట్టి 2025 సంవత్సరం గాను నోబెల్ శాంతి బహుమతి ఎవరు సెలెక్ట్ అయ్యారు అంటే మరియా కొరీనా. ఈమె ఏ దేశస్తురాలంటే వెనిజులా దేశస్తురాలు ఈమె. కాబట్టి ఈమె మరియా కొరీనా నోబెల్ శాంతి బహుమతికి సెలెక్ట్ అయింది. మరి నోబెల్ శాంతి బహుమతి ఎక్కడిస్తారంటే నార్వే రాజధాని ఓస్లోలో ఇస్తారు. మరి ఈ కార్యక్రమానికి, ఈ పురస్కార ప్రదానోత్సవానికి ఒకవేళ ఈమె హాజరైతే మరి ఈమెకు కొన్ని చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి అజ్ఞాతంలో ఉంది ఆమె, యాక్చువల్ గా వెనిజులా దేశంలో అజ్ఞాతంలో ఉంది. మరి అజ్ఞాతంలో ఉన్న ఆమె నోబెల్ బహుమతి స్వీకరించడానికి దేశం దాటి బయటికి వెళ్తే పరారీలో ఉన్న నేరస్తురాలుగా ప్రకటిస్తామని వెనిజులా అటార్నీ జనరల్ వెల్లడించాడు. కాబట్టి మరియాపై కుట్రలు, విద్వేషాన్ని ప్రేరేపించడం, ఉగ్రవాదం వంటి ఆరోపణలు పలు కేసులు ఉండడంతో ఈ చర్యలు చేపట్టడం జరిగింది. కాబట్టి మరియా కొరీనా వెనిజులా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపడం వలన మరి ఆమె అజ్ఞాతంలో ఉంది ప్రస్తుతానికి. సో ఎందుకు ఆమె నిరసనలు తెలిపింది వెనిజులా ప్రభుత్వం మీద అంటే వెనిజులా ముఠాల నుంచి అంటే వెనిజులా దేశంలో రౌడీలు ముఠాల నుంచి మాదక ద్రవ్యాలు అమెరికాను ముంచెత్తుతున్నాయని ట్రంప్ మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. అంటే వెనిజులా కంట్రీ నుంచి అమెరికాకు మారక ద్రవ్యాలు, డ్రగ్స్ ఇలాంటివి అమెరికాను ముంచెత్తుతున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నాడు. మరి ఈ ముఠాలతో వెనిజులా అధ్యక్షుడు
నికోలస్ మదురో కూడా సంబంధాలున్నాయని ట్రంప్ కార్యవర్గం ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే ఈ ముఠాలు వెనుక మరి ఎవరున్నారంటే వెనిజులా అధ్యక్షుడు యొక్క పాత్ర కూడా ఉంది. అతను వెనిజులా అధ్యక్షుని పేరు ఏం పేరంటే నికోలస్ మదురో కూడా ముఠాలతో సంబంధాలు ఉన్నాయని ట్రంప్ ఆరోపణలు చేశాడు. మరి దీంతో ఆ ముఠాలను అంతం చేసేందుకు సైనిక దళాలను కూడా అమెరికా రంగంలోకి దింపింది. అగ్రరాజ్యం చేపట్టిన ఈ చర్యలకు మరి మరియా కొరీనా కూడా మరి వెనిజులా దేశంలో ఉన్న ఈమె అమెరికాకు సపోర్ట్ చేసింది, అంటే మద్దతు ఇచ్చింది. ఓకే, ఆ ముఠాలను అంతం చేయాలా అని మరి వెనిజులాలో ఉన్న మరియా కొరీనా అమెరికాకు మద్దతు ఇచ్చింది. సో మద్దతు ఇవ్వడం వల్ల మరి ఆమెపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అటార్నీ జనరల్ తన నివేదికలో తెలిపారు. అందుకే ఆమె దేశం దాటి వెళ్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో వచ్చే నెలలో నోబెల్ పురస్కారాన్ని తీసుకునేందుకు మరియా వెళ్ళకపోవచ్చని సమాచారం. కాబట్టి నోబెల్ పురస్కారం మరి తీసుకునేందుకు ఆమె వెళ్ళకపోవచ్చు అని సమాచారంగా ఉంది. సో ఈ న్యూస్ లో మనం చూస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2025లో నోబెల్ శాంతి బహుమతి ఎవరు ఎన్నికయ్యారు అని ఎగ్జామ్ లో అడుగుతాడు సింపుల్ గా. 2025లో నోబెల్ శాంతి బహుమతికి ఎవరు ఎన్నికయ్యారంటే వెనిజులా దేశానికి చెందిన మరియా కొరీనా మరి నోబెల్ శాంతి బహుమతికి 2025 గాను సెలెక్ట్ అయింది. మరి నోబెల్ శాంతి బహుమతి ఎక్కడ ఇస్తారు అంటే నార్వే రాజధాని ఓస్లో, నార్వే క్యాపిటల్ సిటీ ఏదంటే ఓస్లో నగరంలో మరి నోబెల్ శాంతి పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఇంపార్టెంట్. అలాగే వెనిజులా అధ్యక్షుని పేరు అని కూడా ఎగ్జామ్ లో అడుగుతాడు. వెనిజులా అధ్యక్షుడు. సో వెనిజులా అధ్యక్షుడు ఎవరు అంటే నికోలస్ మదురో అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. నికోలస్ మదురో. సో ఈ విధంగా ఈ పాయింట్ నుంచి మరి ఈ టాపిక్ నుంచి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే ప్రపంచ శాంతిపై బౌద్ధ సన్యాసుల సదస్సు. అంటే ప్రపంచ శాంతిపై బౌద్ధ సన్యాసుల సదస్సు ఎక్కడ జరిగింది అని అడుగుతాడు సింపుల్ గా. ప్రపంచ శాంతిపై బౌద్ధ సన్యాసుల సదస్సు ఎక్కడ జరిగింది అంటే మరి పశ్చిమ బెంగాల్లోని బోలోపూర్ లో గల విశ్వభారతి విశ్వవిద్యాలయంలో ప్రపంచ శాంతి బౌద్ధ దృక్పథాలు అనే అంశంపై శుక్రవారం శనివారం అంతర్జాతీయ సదస్సు జరిగింది. సో సింపుల్ గా ప్రపంచ శాంతిపై బౌద్ధ సన్యాసుల సదస్సు అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరిగిందంటే పశ్చిమ బెంగాల్లోని బోల్పూర్లో అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మరి ఏ అంశంపై ఈ సదస్సు జరిగిందంటే ప్రపంచ శాంతి బౌద్ధ దృక్పథాలు అనే అంశంపై జరిగింది. ప్రపంచ శాంతి బౌద్ధ దృక్పథాలు అనే అంశంపై మరి అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు భారత్ తో పాటు రష్యా, చైనా, బంగ్లాదేశ్, తైవాన్, శ్రీలంక వంటి 15 దేశాల నుంచి దాదాపు 300 మంది బౌద్ధ సన్యాసులు హాజరు కావడం జరిగింది. ఇది మరి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సదస్సు ఎక్కడ జరిగింది అనేది ఇంపార్టెంట్. పశ్చిమ బెంగాల్లోని బోల్పూర్ ప్రపంచ శాంతిపై బౌద్ధ సన్యాస సదస్సు పశ్చిమ బెంగాల్ బోల్పూర్ లో జరిగింది. మరి ఏ అంశంపై ఈ సదస్సు జరిగిందంటే ప్రపంచ శాంతి బౌద్ధ దృక్పథాలు అనే అంశంపై ఈ సదస్సు జరిగింది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి బౌద్ధ మతము అంటే బౌద్ధ మతం యొక్క స్థాపించినది ఎవరు అంటే మనకు తెలుసు, గౌతమ్ బుద్ధుడు. ఓకే, గౌతమ్ బుద్ధుడు ఈ మతాన్ని స్థాపించడం జరిగింది. ఓకే, విల్ గో నెక్స్ట్ టాపిక్. మరి విచ్ ఫ్లవర్ ఈజ్ నోన్ యాజ్ ద కింగ్ ఆఫ్ ఫ్లవర్స్? ఏ ఫ్లవర్ ను మరి కింగ్ ఆఫ్ ఫ్లవర్ అని అంటారు అంటే రోజ్ ఫ్లవర్. కాబట్టి ద రోజ్ ఈజ్ నోన్ యాజ్ ద కింగ్ ఆఫ్ ఫ్లవర్స్. Peoples give it is the title because of its lovely smell, elegant shape and deep meanings. Rose appears in the garden, festival stories, perfumes and the many traditions. They have been admired for hundreds of years and their beauty makes them one of the most special flowers in the world. These rose stands for love, charm and royalty. కాబట్టి ఈ ఫీచర్స్ ఉండడం వల్ల మరి కింగ్ ఆఫ్ ఫ్లవర్ ఏది అంటే రోజా పువ్వు అనేది కింగ్ ఆఫ్ ఫ్లవర్. ఎందుకంటే
మరి ఇది స్మెల్ కానీ, ఎలిజెంట్ కానీ, షేప్ కానీ, దానికి ఒక డీప్ మీనింగ్, అలాగే చామ్, లవ్, రాయాలిటీకి సింబల్ గా మరి రోజా ఫ్లవర్ ని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టాపిక్, విచ్ కంట్రీ హ్యాస్ ద మోస్ట్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్? సో ఏ దేశంలో మరి ఎక్కువ పర్వతాలు ఉన్నాయి అని మనం జీకే స్టాండర్డ్ జనరల్ నాలెడ్జ్ బిట్స్ గా చూసినట్లయితే నేపాల్. ఓకే, విచ్ కంట్రీ హ్యాస్ ద మోస్ట్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్ అంటే నేపాల్ అని చెప్తాం. కాబట్టి నేపాల్ యొక్క క్యాపిటల్ సిటీ ఏదంటే కాఠ్మండ్. నేపాల్ క్యాపిటల్ సిటీ కాఠ్మండ్, నేపాల్ రాజధాని కాఠ్మండ్. మరి నేపాల్ ఇంకా ఏమంటామంటే హిమాలయాల రాజ్యం అని కూడా అంటాం. హిమాలయాల రాజ్యం ఎందుకంటే నేపాల్ కంట్రీలో హిమాలయ పర్వతాలకు సంబంధించిన శ్రేణులు ఎక్కువగా ఉండడం వల్ల మరి హిమాలయాల రాజ్యము అని కూడా అంటాము. అలాగే మౌంటైన్స్ ఎక్కువ పర్వతాలు ఉండే దేశం ఏది అని కూడా అడిగినప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేపాల్ అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నేపాల్ ఈజ్ ఆఫన్ కాల్డ్ ద వరల్డ్స్ మౌంటైన్ క్యాపిటల్ బికాస్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ ల్యాండ్ కవర్డ్ విత్ టాల్ హిల్స్, deep valleys and huge snow-covered peaks. Almost the entire country rises into the mighty Himalayas, giving Nepal one of the most dramatic and beautiful landscapes on earth. It is home to many of the planet's highest mountains, including Mount Everest, which makes the Nepal famous among climbers, trekkers, and nature's lovers from ఆల్ ఓవర్ ద వరల్డ్. సో నేపాల్ యొక్క పర్వత శ్రేణిలోనే ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ శిఖరం కూడా నేపాల్ దేశంలోనే ఉంది. కాబట్టి నేపాల్ దేశంలో ఎక్కువ పర్వతాలు ఉన్నాయి కాబట్టి మనం దాన్ని మోస్ట్ మౌంటైన్స్ కాబట్టి నేపాల్ ని మన హిమాలయాల దేశం అని కూడా అంటాం. హిమాలయాల దేశం అని కూడా పిలుస్తాం నేపాల్. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ నేపాల్ కంట్రీ. ఓకే, నెక్స్ట్ టాపిక్. సో దీస్ ఆర్ మరి ఇవి నవంబర్ 23కు సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్. ఓకే, థ్యాంక్ యూ. మా ఛానల్ను వాచ్ చేస్తున్నందుకు రెగ్యులర్గా థ్యాంక్ యూ వెరీ మచ్. మేము మరి ఈ ఛానల్ను ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కు ఫార్వర్డ్ చేయండి. మీ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని డే టు డే అప్డేట్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తాము. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.